ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్లో మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఈ న్యూ రెజీమ్, ఓల్డ్ రెజీమ్ రెండిట్లో ఏది మనకు అవసరం అన్నది మనం ఆలోచించుకొని మన రెండిట్లో దేంట్లో ట్యాక్స్ తక్కువ అవుతుందో చూసి మనం రిటర్న్స్ ఫైల్ చేసుకుంటాం. అయితే రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత మళ్ళీ ఈ వెరిఫికేషన్ అంటే మీకు మీ ఆధార్ నంబర్లో, ఆధార్ కార్డులో ఏ మొబైల్ నెంబర్ అయితే ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అంటాం దాన్ని. అది మీరు 30 రోజుల్లోపు మీరు పూర్తి చేసుకోవాలి. 30 రోజుల్లోపు పూర్తి చేసుకోకపోతే మీరు రిటర్న్ ఫైల్ చేసినట్టు అవ్వదు. అంటే మీరు రిటర్న్ ఫైల్ చేసినా కూడా ఫైల్ చేయనట్టుగా పరిగణించబడుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు 30 రోజుల్లోపు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఈ వెరిఫికేషన్ మీ బ్యాంక్లో ఉన్నటువంటి అకౌంట్ ద్వారా కానీ లేదా ఆధార్ బేస్డ్ మొబైల్ నెంబర్ ద్వారా కానీ ఓటీపీ జనరేట్ చేసుకొని 30 రోజుల్లో మీరు తప్పనిసరిగా ఈ వెరిఫికేషన్ చేయండి. లేకపోతే మళ్ళీ మనం ఈ వెరిఫికేషన్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేయనట్టయితే మళ్ళీ ఇంకొకసారి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మనం వేయాల్సి వస్తుంది. దీనివల్ల మనకు వచ్చే నష్టం ఏంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేసిన తర్వాత కూడా ఈ వెరిఫికేషన్ కంప్లీట్ చేయకపోవడం వల్ల అంటే మనం గడువు తేదీ లోపు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేయనట్టు అవుతుంది. అప్పుడేమవుతుంది, గడువు తేదీలోపు ఇన్కమ్ వేయకపోతే మళ్ళీ రిటర్న్ వేయాలంటే కొంత ఆదాయం పరిమితి వరకు ₹1000 లేట్ ఫీ, అంటే 5 లక్షల లోపు ఉన్న వాళ్ళకి ₹1000 లేట్ ఫీ, 5 లక్షలు దాటితే ₹5000 లేట్ ఫీతో మళ్ళీ మనం రిటర్న్ వేయాల్సి వస్తుంది. అనవసరంగా అది అదనపు భారం అవుతుంది. అందుకని వీలైనంత తొందరలో మీరు అంటే 30 రోజుల దాకా వెయిట్ చేయకుండా రిటర్న్ వేసిన 1-2 డేస్లోనే వెంటనే మీరు ఈ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోండి. అయితే ఇందాక మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా గడువు తేదీ 31 జూలై అనుకుందాం. గడువు తేదీ 31 జూలై లోపు రిటర్న్ వేయకుండా ఈ వెరిఫికేషన్ రిటర్న్కు వెరిఫికేషన్ చేయకుండా ఏం చేయాలి? మళ్ళీ మీకు 31 డిసెంబర్ దాకా మనకు సమయం ఉంటుంది. 31 డిసెంబర్ అంటే 31 జూలై నుంచి అదే సంవత్సరం 31 డిసెంబర్. 31 డిసెంబర్ వరకు మనం ₹5000 లేట్ ఫీ అంటే కొంతమంది కొన్ని కారణాల వల్ల, ప్రత్యేక కారణాల వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల రిటర్న్ ఫైల్ చేయడం ఆలస్యం కావచ్చు. అప్పుడు ఆలస్యమైనా సరే రిటర్న్ తప్పనిసరిగా అంటే ఆ 31 జూలైలోపు వేయలేకపోయినాం, రిటర్న్ ఫైల్ చేయలేకపోయినాం కాబట్టి మానేయాలని లేదు. మళ్ళీ 31 డిసెంబర్ దాకా మీకు సమయం ఉంది కాబట్టి 31 డిసెంబర్లో ₹5000 లేట్ ఫీ లేదా ₹1000 లేట్ ఫీ 5 లక్షల లోపు ఉన్న వాళ్ళకు కట్టేసి మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం అన్నది తప్పనిసరి. ఈలోపు 31 డిసెంబర్ కూడా దాటిపోయింది, ఇంకొక ప్రత్యేక కారణాల వల్ల చేయలేకపోయినాం, ఏం చేయాలి? అది మనం విడిగా దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. అంటే మనం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే మనకు తేదీలు ఉన్నాయి, గడువు తేదీలు, దానిలోపు రిటర్న్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఒకవేళ మనం చేయలేకపోతే ఏం చేయాలి, దానివల్ల నష్టం ఏంటి, మనకు ఎంత లేట్ ఫీ పడుతుంది, అది మళ్ళీ మనం వివరంగా చర్చిద్దాం.